అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో 10 మార్క్స్ క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డిఫైన్ సోలో ప్రొప్రైటర్షిప్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫ్యూచర్స్. ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్లో అంటే సిఈసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ కామర్స్ టెక్స్ట్ బుక్లోనిది. ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని లెసన్స్, ఏ లెసన్ మీరు రీడ్ చేసినా, ఏ క్వశ్చన్ ఆన్సర్స్ రీడ్ చేసినా కేవలం అది బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది తప్పించి వేరే దాని గురించి అయితే ఉండదండి. కాబట్టి ఏదైనా ఒక బిజినెస్ను మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ, మీకు నచ్చిన ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ప్రిపేర్ కాండి. సో ఇందులో 10 మార్క్స్ క్వశ్చన్ అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మనకు అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ రీడ్ చేస్తా అంటే ఒక విజువల్ ఎఫెక్ట్తోని ఒక సినిమా చూస్తే ఏ విధంగానైతే సినిమా బొమ్మలు మన బ్రెయిన్లో సేవ్ అవుతాయో అదేవిధంగా ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ ఆన్సర్స్ను విజువల్ ఎఫెక్ట్తోని మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ సోలే ప్రొప్రైటర్షిప్. సోలే ప్రొప్రైటర్షిప్ తెలుగులో దీన్ని సొంత వ్యాపార సంస్థ అంటారు. సొంత వ్యాపార సంస్థ అంటే ఒకే వ్యక్తి తన సొంత డబ్బులతోని ఒక బిజినెస్ను స్టార్ట్ చేయడాన్ని సొంత వ్యాపారం అంటారు. సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అంటారు. ఈ వ్యాపార ప్రారంభానికి ఏవైతే మనీ తీసుకొస్తారో ఈ మనీనే క్యాపిటల్ అని పిలుస్తాం. కామర్స్ భాషలో వ్యాపార ప్రారంభానికి తెచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క డబ్బులను క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. క్యాపిటల్ ఓకేనండి. ఒకే వ్యక్తి వ్యాపారాన్ని తన సొంత డబ్బులతోని ఒక బిజినెస్ స్టార్ట్ చేయడాన్నే సొంత వ్యాపారం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉదాహరణకి ఒక కిరాణం షాపుని తీసుకుందాం. అయితే ఈ సోలో ప్రొప్రైటర్షిప్ యొక్క బిజినెస్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, లక్షణాలు ఏమేమి ఉండాలి? నువ్వు కనుక ఒక సొంత వ్యాపార సంస్థ పెడితే ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ ఒక సోలో ప్రొప్రైటర్షిప్ ఆర్గనైజేషన్, ఒక సొంత వ్యాపార సంస్థ కనుక నువ్వు పెడితే ఆ యొక్క కంపెనీకి, ఆ యొక్క వ్యాపార సంస్థకు ఏమేమి లక్షణాలు ఉండాలో మనము ఈ క్వశ్చన్లో తెలుసుకోబోతున్నాం. సో ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది రేపు మీకు ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్ పెడితే వాటికి ఏమేమి లక్షణాలు ఉండాలో మీరు తెలుసుకోవడానికే ఈ తెలియని విషయాలను ప్రభుత్వము మాలాంటి లెక్చరర్ల ద్వారా మీకు తెలియపరుస్తున్నది. సో ఇట్లా తెలియని విషయాలు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్ అనేది మీరు గుర్తుపట్టాలి. సో ఫస్ట్ అయితే డెఫినేషన్ అన్నారు కాబట్టి డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఏం రాయాలి? ఏ టైప్ ఆఫ్ బిజినెస్ యూనిట్. బిజినెస్ యూనిట్ అంటే ఒక వ్యాపార సంస్థ ఏదైనా కావచ్చు. వేర్ వన్, ఇక్కడ చూడండి, వేర్ వన్ పర్సన్ ఈజ్ స్లోలీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ద క్యాపిటల్. క్యాపిటల్ అంటే వ్యాపార ప్రారంభానికి పెట్టిన డబ్బులు. అండ్ బియరింగ్ ద రిస్క్ అంటే ఒకవేళ ఆ వ్యాపార సంస్థకు లాస్ వచ్చినా, ఏమైనా రిస్క్ అయినా, నష్టం వచ్చినా, ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీ, వ్యాపార సంస్థ. అండ్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ అంటే ఒకే వ్యక్తి తన సొంత డబ్బులతోని లాభం వచ్చినా నష్టం వచ్చినా తనే భరిస్తూ పెట్టే వ్యాపారాన్నే సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అంటాం. ఈ సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్కు ఏమేం ఫ్యూచర్లు ఉండాలి, ఏమేం ఫ్యూచర్స్ ఉంటే దాన్ని మనం సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అంటామంటే నంబర్ 1 ఇండివిజువల్ ఇనిషియేట్. అంటే ఈ సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఇండివిజువల్ ఇనిషియేటివ్ అంటే వ్యక్తిగత శ్రద్ధ అనేది ఉండాలట. వ్యక్తిగత శ్రద్ధ. ద సేల్
ఇక్కడ సేల్ కదండి, సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది, ఏ, దాన్ని ఒకసారి సెట్ చేద్దాం. రైట్. సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఈ స్టార్టెడ్ బై ద ఇనిషియేటివ్ ఆఫ్ సింగిల్ పర్సన్ హూ స్టార్ట్ ద బిజినెస్. అంటే ఒకే వ్యక్తితోని ఈ బిజినెస్ అయితే ఏర్పాటైతే జరుగుతుందండి. ఇక్కడ మనకు చూడవచ్చు సింగిల్ పర్సన్, ఒకే వ్యక్తితోని ఈ బిజినెస్ను స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో స్టార్ట్ చేసిన తర్వాత హీ ప్రిపేర్స్ ద బిజినెస్ ప్లాన్. ఆయన ఏం చేయాలి, బిజినెస్ సక్సెస్ఫుల్గా కొనసాగాలి అంటే, బిజినెస్కు అత్యధిక లాభాలు రావాలంటే ఏం చేయాలి, ఆయన ప్లాన్ చేసుకోవాలి. అండ్ అరేంజెస్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో వస్తువులను ప్రొడక్షన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెస్ అనుకో, ఆయన ఒకవేళ వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఈ ఫ్యాక్టరీలలో కొన్ని వస్తువులు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఆయన ఏం చేసుకోవాలి, ప్లాన్ చేయాలి. ఏం చేయాలి, ఒకడే ప్లాన్ చేసుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి సింగిల్ ఓనర్షిప్. సింగిల్ ఓనర్షిప్ అంతే కదండి. మరి సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో ఒక్కడే ఉంటాడు యజమాని, ఒక్కడే ఉంటాడు కాబట్టి సింగిల్ ఓనరే ఉంటారు. ద సోలో ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ అన్న వ్యాపార సంస్థనే, ఆర్గనైజేషన్ అన్న వ్యాపార సంస్థనే. ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ హ్యాజ్ ఏ సింగిల్ ఓనర్ హూ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, అతనికి కావచ్చు ఆమెకి కావచ్చు, స్టేట్ ద బిజినెస్ బై బ్రింగింగ్ టుగెదర్ ఆల్ ద రీసోర్సెస్. హీ ఓన్లీ లుక్స్ ఆఫ్టర్ ద బిజినెస్ అఫైర్స్. అంటే ఎవరైతే ఒకే వ్యక్తి ఉండాలి, సింగిల్ ఓనరే ఉంటాడు, తనకు లాభం వచ్చినా నష్టం వచ్చినా అతను ఒక్కడే భరిస్తాడు. కాబట్టి సింగిల్ ఓనర్షిప్ ఉండాలి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఓనర్షిప్ ఉంటే దాన్ని సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అన్నారు. ఒకరే ఉండాలి, సింగిల్ ఓనర్షిప్. లెస్ లీగల్ ఫార్మాలిటీస్. ఒక సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ పెట్టాలి అనుకుంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ద ఫార్మేషన్ అండ్ ఆపరేటర్స్ ఇన్వాల్వ్స్ లెస్ లీగల్ ఫార్మాలిటీస్. దస్ ద ఫార్మేషన్ అండ్ విండింగ్ అప్ ఈజ్ వెరీ ఈజీ అండ్ సింప్లీ. అంటే ఈ యొక్క వ్యాపార సంస్థను, సొంత వ్యాపార సంస్థను ఈజీగా స్టార్ట్ చేయవచ్చు, ఈజీగా రద్దు చేయవచ్చు. దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ అయితే అవసరం లేదు. నంబర్ 4 అన్లిమిటెడ్ లయబిలిటీ. లయబిలిటీ అంటే అప్పు అండి. లయబిలిటీ అంటే అప్పు. సో ఈ సొంత వ్యాపార సంస్థలో ఓనర్ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఒకవేళ తన యొక్క బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి డబ్బులు కావాలి అంటే తను ఒక్కడే డబ్బులు తెచ్చుకొని ఎంతైతే అప్పు తెచ్చుకుంటాడో ఆ అప్పును అతనే కట్టాలి, ఒకడే కట్టాలి. కాబట్టి ఇది అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ అంటారు. ద లయబిలిటీ ఆఫ్ ద సోలో ప్రొప్రైటర్ ఈజ్ అన్లిమిటెడ్. In case of less business assets are not enough to pay the business liabilities is personal property. అంటే మై డియర్ స్టూడెంట్స్, ఒకవేళ ఈ సొంత వ్యాపార సంస్థలో బాగా అప్పులు తెచ్చిన అనుకోండి, అప్పులు చేస్తే ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, కంపెనీకి లాస్ వస్తే ఈ కంపెనీలో ఉన్న అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ అసెట్స్ అన్నీ అమ్ముకోవాలి. ఈ అసెట్స్ ఏవైతే ఉంటాయో అతను అమ్మిన తర్వాత ఒకవేళ ఇంకా సరిపోకపోతే అతని యొక్క పర్సనల్ అసెట్స్ కూడా ఉంటే, పర్సనల్ అసెట్స్ అంటే ఆస్తులు, పర్సనల్ అసెట్స్ కూడా అమ్మి కట్టాలి అనేది ఇదొక ఫ్యూచర్ అండి, ఇదొక ఫ్యూచర్. నెక్స్ట్ 5th చూద్దాం. ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్.
ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సొంత వ్యాపార సంస్థలో తనే ఓనరు, తనే మేనేజర్. There is no separate existency of the business with the owner. The business is dissolved if the owner dies, become insolvent or is removed from the business. ఒకవేళ బిజినెస్ ఓనరు చనిపోతే కనుక, చనిపోతే కనుక ఆటోమేటిక్గా ఆ బిజినెస్ అనేది క్లోజ్ అవుతుందండి. దాన్ని ఎవరు మళ్ళీ కొనసాగించరు ఆ బిజినెస్ని. తనే ఓనరు, తనే మేనేజ్మెంట్ కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఓనర్ చనిపోతే ఆటోమేటిక్గా బిజినెస్ను డిజాల్వ్ చేస్తారు, మళ్ళీ దాన్ని కొనసాగించరు. నెక్స్ట్ 6th వన్ మోటివేషన్. మరి ద సోలో ప్రొప్రైటర్ అంటే యజమాని ఎవరైతే ఉన్నారో ఎంజాయ్స్ ఆల్ ద ప్రాఫిట్స్, లాభం వచ్చినా తనే ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీ బియర్స్ ఆల్ ద లాసెస్, నష్టం వచ్చినా కూడా అతనే భరించాలి. దిస్ హెల్పింగ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ హీ అలోన్ బియర్స్ ద రిస్క్ అండ్ రీప్స్ ద ప్రాఫిట్స్. అంటే చూడండి, అతను ఎంత రిస్క్ పడితే అంత లాభాలు సంపాదించుకుంటాడు. అతను ఒకవేళ కష్టపడకపోతే నష్టాలు వస్తాయి. తనకు తానే మోటివేషన్ చేసుకోవాలి, లాభం వస్తే ఎంజాయ్ చేస్తాడు, నష్టం వచ్చిన నష్టాన్ని కూడా అదే విధంగా భరించాలి. నంబర్ 7 సీక్రసీ అంటే రహస్యము. సో ఒకడే ఓనర్ ఉంటాడు కాబట్టి వానికి ఏ విధంగా అత్యధిక లాభాలు వస్తున్నాయి, వానికి ఏ విధంగా నష్టాలు వస్తున్నాయో అతనికే తెలుస్తుంది. కాబట్టి సమాచారం అనేది వేరే వాళ్ళకు సమాచారం వెళ్ళిపోకుండా ఉంటుంది. కాబట్టి సీక్రెసీ అనేది ఉండాలట. 7th ఫ్యూచర్ ఆల్ ద ఇంపార్టెంట్ డిసిషన్స్ ఆర్ టేకెన్ బై ద సోలో ప్రొప్రైటర్. ఇంపార్టెంట్ డిసిషన్స్ అన్నీ వ్యక్తిగతంగా వాడే తీసుకుంటాడు కాబట్టి హీ కీప్స్ ఆల్ ద బిజినెస్ సీక్రెట్స్ ఓన్లీ విత్ హిమ్సెల్ఫ్. అతనే రహస్యాలను దాచిపెట్టుకుంటారు. నంబర్ 8 నో సపరేట్ ఎంటిటీ. ద సోలో ప్రొప్రైటర్షిప్ సొంత వ్యాపార సంస్థ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎంటిటీ సపరేట్ ఫ్రమ్ ద ఓనర్. సో ప్రొప్రైటర్ అంటే యజమాని అండ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీ ఆర్ వన్ అండ్ ద సేమ్. బిజినెస్ ఎంటర్ప్రైజ్ అంటే వ్యాపార సంస్థ ఒకటే ఉంటుంది, ప్రొప్రైటర్ ఒకడే ఉంటాడు. కాబట్టి సపరేట్ ఎంటిటీ అంటూ ఏమీ ఉండదండి. సపరేట్ ఎంటిటీ అంటూ ఏమీ ఉండదు. సో 9th చూద్దాం. వన్ మ్యాన్ కంట్రోల్. అంతే కదండి, సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో ఒక్కడే ఉంటాడు, వాళ్ళ బిజినెస్ను వాడే కంట్రోల్ చేసుకుంటాడు ఒకడే. ద మేనేజ్మెంట్ అండ్ కంట్రోలింగ్ పవర్ ప్రిపేర్ వేరియస్ ప్లాన్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ దెమ్ అండర్ ఓన్ సూపర్విజన్. ఏమైనా బిజినెస్ ప్లాన్ చేయాలన్నా 2-3 అడగాల్సిన అవసరం లేదు, వాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి తానే ప్లాన్ చేసుకోగలుగుతాడు. 1 man కంట్రోల్, ఆ బిజినెస్ను కంట్రోల్ చేయడానికి మొత్తం 1 man షో లెక్కనే ఆ బిజినెస్ను కంట్రోల్ చేసుకుంటాడు. ఇది మై డియర్ స్టూడెంట్స్. ఈ క్వశ్చను మరి యాన్యువల్ ఎగ్జామ్లో 10 మార్క్స్కి వస్తుంది. 10 మార్క్స్కి వస్తానైతే మీరు ఈ విధంగా 9 పాయింట్స్ అయితే రాయండి, డెఫినేషన్ రాసి. సో మీకు 10కు 10 మార్క్స్ పడతాయి. ఒకవేళ ఒక హెడ్డింగ్ రాసి దాన్ని వివరించిన 1 మార్కు, 2 రాస్తే 2 మార్కులు, ఇట్లా ఎన్ని హెడ్డింగ్స్ రాస్తే అన్ని మార్క్స్ అయితే యాన్యువల్ ఎగ్జామ్లో పడతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.